గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. లూసిఫర్ కూడా ఆయన డైరెక్షన్ చేశారు. బట్ లూసిఫర్ మనకు థియేటర్లో చూడడం కావలేదు, ఓటీటీలో చూసాం. బట్ లూసిఫర్ 2 థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. ఫస్ట్ హాఫ్ యూ నీడ్ టు బేర్. ఫస్ట్ హాఫ్ కొంచెం భరించాలి. బట్ సెకండ్ హాఫ్ ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టదు. స్టార్ట్ అండ్ ఫస్ట్ హాఫ్ లెంత్ ఎక్కువ కూడా తీసుకున్నారు, అంత అక్కర్లేదు అనిపించింది. సెకండ్ హాఫ్ మటుకు లిటరల్లీ గుడ్. మంజు వారియర్ గారి క్యారెక్టర్ కానీ, ఆవిడ సెకండ్ హాఫ్లో లీడ్ తీసుకునే ఛాన్సెస్ ఉన్న, ఆ పదవి తీసుకునే ఛాన్సెస్ ఉన్న క్యారెక్టర్ ఒకటి. అండ్ మోహన్ లాల్ గారు ఎంట్రీ ఇచ్చే ప్రతి సీన్ హైప్ ఉంటుంది. అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు క్లైమాక్స్ ఫైట్ కానీ. అండ్ ఇందులో మనకు మెయిన్ పార్ట్ ఏంటి అంటే అబ్రహాం ఖురేషీ ఎలా లూసిఫర్గా మారారు అనేది ఒకటి తెలుసుకోవాలి. థర్డ్ పార్ట్లో అది రివీల్ చేస్తారనుకుంటా. అండ్ ఇందులో మనకు తెలిసింది ఏంటంటే అబ్రహాం ఖురేషీ అనే అతనికి పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఎలా పరిచయం అవుతారు, జయద్ మసూద్ ఎలా కనెక్ట్ అవుతారు, వాళ్ళిద్దరికీ ఉండే కాంబినేషన్ ఏంటి, ఎందుకు మసూద్ ఖురేషీని అంతలా నమ్ముతున్నాడు అనేది, అంత సపోర్ట్ చేస్తున్నాడు అనే కాన్సెప్ట్ని అయితే చాలా బాగా చూపించారు. అండ్ థర్డ్ పార్ట్ కోసం అయితే ఏగర్గా వెయిట్ చేస్తున్నా. అది యాక్చువల్గా లాస్ట్ పార్ట్, థర్డ్ పార్ట్ వచ్చి బట్ ద బిగినింగ్ అన్నారు. సో బిగినింగ్లో లూసిఫర్ ఏంటి, స్టీఫెన్గా ఎలా కన్వర్ట్ అయ్యారు, స్టీఫెన్ పీకేఆర్కి రామ్దాస్కి ఎలాగా పరిచయం అయ్యారు, ఆ ఫ్యామిలీకి ఈయన ఎందుకు సపోర్ట్ చేశాడు అని చాలా విషయాలు, చాలా పాయింట్స్ ఉన్నాయి. బట్ చైనాలో తీసుకొస్తున్నారు అది. సో చైనా పార్ట్ని దీంతో రూట్స్తో మిక్స్ చేస్తూ తీస్తారనుకుంటా. నాకైతే లూసిఫర్ 1 రేంజ్లో అయితే లేదు, బట్ 2లో సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ త్వరలో రీమేక్ చేశారు కదా, పార్ట్ 1 బాగుందని ఇప్పుడు పార్ట్ 2 రీమేక్ చేసే ఛాన్స్ ఉందా? అక్కర్లేదండి, ఎందుకంటే తెలుగులోనే వచ్చిందిగా. అండ్ మనకి పార్ట్ 1 మన దాంట్లోనే చాలా చేంజెస్ చేశారు. చిరంజీవి గారు కొంచెం అంటే మన నేటివిటీకి తగినట్టు చాలా మార్పులు చేశారు, కానీ బెటర్ చేయకుండా ఇది ఇలాగే ఉంచితేనే బాగుంటుంది అనిపించింది. గాడ్ ఫాదర్ అక్కడితో ఆపేసి అలా ఉంచవచ్చు, ఎందుకంటే మళ్ళీ సల్మాన్ ఖాన్ గారు ఆ బ్యాక్గ్రౌండ్ అంతా రావాల్సి వస్తుంది మళ్ళీ. సో అది కొంచెం కష్టమయ్యే పని, ఎందుకంటే అది ప్రాబ్లమేటిక్ సిచ్యువేషనే మన దగ్గర, అది ఇంత ఈజీ కాదు. సో చేయకుండా ప్యూర్లీ పొలిటికల్ డ్రామా కదా, ఎలా ఉంది సార్? ఇది పొలిటికల్ డ్రామా విత్ కొంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అసలు జయద్ మసూద్ లైఫ్ స్టైల్ ఏంటి, అతను చిన్నప్పుడు ఏంటి, తను ఎందుకు ఈయనతో కలిసాడు, ఖురేషీతో కలిసాడు, మోహన్ లాల్ తోటి ఏంటి అనేది చాలా బాగా చూపించారు. పార్ట్ 1తో పోల్స్తే పార్ట్ 2 చాలా డబ్బులు పెట్టినట్టున్నారు కదా, గ్రాండియర్నెస్ అంతా బాగుందన్న. టెక్నికల్గా ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. బట్ ఫస్ట్ హాఫ్ స్టోరీ కొంచెం భరించాల్సి వస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉన్నట్టు ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ 150 కోట్లు పెట్టారు, అంత వర్త్ అంటారా? వర్తే అన్న, వర్తే, పర్లేదు. మోహన్ లాల్ గారు, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఎంజాయ్ చేయొచ్చు. సో మనకు అది తెలిసిపోతుంది. సినిమా అయితే వర్త్ వాచింగ్. ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసే సినిమా. మోహన్ లాల్ గారి ఫ్యాన్స్కి బాగా నచ్చే సినిమా. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంది ఖచ్చితంగా. బట్ సెకండ్ హాఫ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. సెకండ్ హాఫ్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ చూడొచ్చు. అండ్ పార్ట్ 3 కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం.